దారుణమైనటువంటి ఓటములు, అద్భుతమైనటువంటి గెలుపులు అనేవి రాజకీయాల్లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఓటములు, గెలుపులు అనేవి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగింది, 2019లో జరిగింది కానీ 2024లో జరిగింది కానీ ఖచ్చితంగా అద్భుతమైనటువంటి గెలుపు. అప్పుడు జగన్కి, ఇప్పుడు చంద్రబాబుకి. దారుణమైన ఓటమి అప్పుడు చంద్రబాబుకి, ఇప్పుడు జగన్కి. అయితే నువ్వు పార్టీ మూసేసేయి అనేంత వరకు ఎందుకు వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుంటున్నారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక చిన్న విషయం, మన ఛానల్ షార్ట్స్ చూడండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అందులో మనం బ్రేకింగ్ కానీ రకరకాల చిన్న చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియోస్ షేర్ చేస్తున్నా. మీరు సబ్స్క్రైబ్ బటన్తో పాటు బెల్ బటన్ కూడా కొట్టండి. దానివల్ల ఏమైందంటే అవన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. షార్ట్స్ అనమాట, బ్రేకింగ్ న్యూస్లు అనమాట. అందులో చాలా విషయాలు నేను కవర్ చేస్తాను. ఒకసారి చూడండి వీడియో అయిపోయిన తర్వాత. అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడాన్ని చాలా డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నారు అనిపిస్తుంది. ఎట్లా అంటే ఆయన మాట్లాడుతున్నటువంటి వీడియోలు చూస్తే ఒక విషయం నాకు అర్థం కాదు. ఏ పార్టీ అయినా, రాజకీయ పార్టీ అనండి, క్రికెట్ అనండి, లేకపోతే ఒక సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అనండి, ఏదైనా మనం లైవ్ ఎట్లా చూస్తాం చెప్పండి? ఎట్లా ఉంటుంది లైవ్? జరుగుతూ ఉండగా కెమెరా పెడతారు, దాన్ని లైవ్ ఇస్తారు, అంతే కదా. లైవ్ అంటే ఏంటి? దాని అర్థమే అది. నేను మీతో మాట్లాడుతున్న ఇది రికార్డెడ్ వీడియో. అట్లా కాకుండా డైరెక్ట్గా మాట్లాడేస్తే లైవ్ పెడతాం, అంతే కదా. కానీ ఎక్కడ చూడని వింత ఏంటంటే అసలు బయట మిగతా ఛానల్స్ కూడా ఫుటేజ్ ఇవ్వరు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేస్తారు. ఒక 2 గంటల తర్వాత ఆ వీడియోలో కట్లు చేసి ఆయన 45 నిమిషాలు మాట్లాడి దాంట్లో కావాల్సిన అంశాలు 30 నిమిషాలు తీసుకుని ఆ 30 నిమిషాలని మళ్ళీ లైవ్ అని ఇస్తున్నారు. TV9కో, NTVకో, ABNకో, సాక్షికో, వీటికి. అదేం లైవ్ నాకు అర్థం కాల. ఆయన ఇప్పటికీ ప్రజల విషయంలో ఆయన మనసులో ఉన్నది ఏంటి కరెక్ట్గా మాట్లాడాలి, తెలుసుకోవాలని ప్రజలు అనుకుంటుంటే లైవ్ను కూడా ఎడిట్ చేసి మళ్ళీ లైవ్ కింద పెడుతున్నారు. అంటే ఏమో నాకు అదొక కన్ఫ్యూజన్ పాయింట్ అనిపించింది. దాని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఇప్పటికీ కూడా ఓటమి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి తన యొక్క తప్పులు తెలుసుకోవట్లేదా అనేది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈవీఎంని తోసేస్తున్నారా అని. అంటే ఈవీఎంని తోసేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈవీఎంలను అనుమానపడకూడదని నేనైతే అనుకోను. ఖచ్చితంగా అనుమానపడవచ్చు, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. ఎలక్షన్ కమిషన్ జగన్కైనా కావచ్చు, 2019లో ప్రశ్నించిన చంద్రబాబుకైనా కావచ్చు, ఎవరికైనా సరే ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిందే. ఆ బాధ్యత వాళ్ళ మీద 100% ఉంటుంది. కానీ ఎలక్షన్ కమిషనే సరిగ్గా వ్యవహరించట్ల ఈ ఈవీఎంల విషయంలో. అంతవరకు ఒప్పుకుందాం, 100% కరెక్ట్. అయితే ఈవీఎంలు విషయం తేల్చినా తేల్చకపోయినా దాని ఒక్క నిమిషం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి లాగా లోవర్ క్యాడర్ ఎక్కడా కూడా, మీకు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం, ఏ జిల్లా, ఏ మండలం అయినా తీసుకోండి, ఒక్క క్యాడర్ ఒక్క ప్రాంతంలో కూడా ఈవీఎంల మీద మాత్రమే తోసేసి ఊరుకోవట్ల. ఈవీఎంలు గోల్మాల్ అయిందో లేదో మనకైతే తెలియదు కానీరా, ఎలక్షన్ కమిషన్ రిప్లై ఇస్తే బాగుంటుంది కానీరా. ఇంకొక పక్క చూస్తే మాత్రం ఖచ్చితంగా లోకల్గా మాట్లాడుకునే మాటలు ఇవన్నీ వైసీపీ వాళ్ళు. ఎట్లా అంటే 40% మంది వైసీపీ క్యాడరు ఎలక్షన్కి పని చేయలేదు, అసలు పనే చేయలేదు అండి 40% మంది. అంటే ఒక ఊళ్ళో ఒక 10,000 మంది వైసీపీ కార్యకర్తలు పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యే తిరిగేవాళ్ళు, ఎంపీతో తిరిగేవాళ్ళు, మా పార్టీకి ఓటేయండి అని ఇన్నాళ్ళు 2019లో 14లో చెప్పిన వాళ్ళలో ఒక ఊళ్ళో 10,000 మంది ఉంటే, 2 లక్షల జనాభా ఉన్న వాళ్ళు ఉదాహరణకు 10,000 మంది ఉన్నారనుకుంటే, ఆ 10,000 మందిలో 4,000 మంది అసలు బయటికి రాకుండా ఇంట్లో పడుతున్నారంటే ఎందుకు? కనెక్టివిటీ మిస్ అయింది. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి తన దారుణమైన కనెక్టివిటీని ఎమ్మెల్యేలతో మిస్ చేసుకున్నారు. తద్వారా ఎమ్మెల్యేలు వీళ్ళతో మిస్ చేసుకున్నారు. కార్యకర్తలతో వాలంటీర్లుగా ఒకళ్ళిద్దరిని పెట్టారు, 50 ఏళ్ళకు ఒకళ్ళు పెట్టారు. కానీ అది సరిపోదు. ఎలక్షన్ టైంలో ఒక భారీ ఎత్తున చేయాల్సి ఉంటుంది. పైగా ఎలక్షన్ టైంలో వచ్చేసరికి వాలంటీర్లతో రిజైగ్నేషన్ ఇప్పించేసి వాళ్ళను కన్ఫ్యూజన్లో పడేసి అటు అది ఫెయిల్ అయిపోయింది, ఇటు కార్యకర్తల్ని సరిగ్గా పట్టించుకోలేదు 5 ఏళ్లలో. అది దారుణమైనటువంటి దెబ్బ కొట్టింది. రెండోది అంటే వీళ్ళు చేస్తున్న విశ్లేషణ చూడండి ఎంత చక్కగా చేసుకుంటున్నారో. వాళ్ళలో వాళ్ళు ఎంత వైసీపీ ఇంటర్నల్ డిస్కషన్ లీక్ అయితే చెప్తున్నా నేను. అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో కనీసం ఇవన్నీ కూడా మాట్లాడకుండా, జరిగినటువంటి ఇబ్బందులు ఏంటో రాష్ట్రంలో వాటి గురించి మాట్లాడకుండా కేవలం ఈవీఎం అని చెప్పేసి చంద్రబాబు పాపాలు పండేసాయి అంటే సరిపోతుందా? లేకపోతే అప్పట్లో చంద్రబాబు అయినా అంతే, ఈవీఎం అని కొన్నాళ్ళు ఎగిరారు, ఆ తర్వాత ఆయనకు మామూలుగా ఇంకా సరే రాజకీయం చేసుకుందాం దిగిపోయారు. అట్లా అన్నా దిగాలి కదా. ఇక ఈవీఎం జగన్మోహన్ రెడ్డి పాపాలు పండుతాయి, అప్పటికి మనం మళ్ళీ వస్తామని చెప్పేసి ఊరుకుంటారా? అదే జరిగింది అనుకోండి. ఆ తర్వాత చంద్రబాబు చెప్పకపోయినా అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని వేసిన ఓట్లు ఇవి. చంద్రబాబు కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి, చంద్రబాబు బాగా చేసేస్తాడు, పవన్ కళ్యాణ్ ఉద్ధరించేస్తాడు అనేసిన ఓట్లు కాదు. నువ్వు గొప్ప హోప్ ఇచ్చావయ్యా జగను, 2019లో నీలాంటి నాయకుడు రాడు, రాజశేఖర రెడ్డి కొడుకుగా ఇరగదీసేస్తావు నువ్వు అని, నిన్ను అందలం ఎక్కిస్తున్నావు అని ఎక్కిస్తే ఆయన అందులో కనీసం 10% కూడా 5% కూడా పెర్ఫామ్ చేయలేదని దించేశారు తప్ప మిగతా వాళ్ళ మీద కారిపోయిందేం కాదు ప్రేమ ఇక్కడ. సో ఆయన తప్పును తెలుసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఎక్కువ ఉంది. గతంలో చంద్రబాబుకు ఉందా లేదా పక్కన పెట్టండి, వేరే వాళ్ళు హోప్ ఇవ్వడం వల్ల అప్పుడు ఓటేశారు 2019లో జగన్కి. అప్పుడు చంద్రబాబు పెర్ఫామ్ చేసినా చేయకపోయినా ఇంకా బాగా పెర్ఫామ్ చేసేవాడు వచ్చాడనే హోప్తో వేశారు.
సో అప్పుడు చంద్రబాబు చెక్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆయనకు పెద్ద నష్టమేం కాదు. కానీ హోప్‌తో వచ్చి ఆ హోప్‌లో 5%, 10% కూడా చేయకుండా 90% ఫెయిల్యూర్స్‌తో దిగిపోయినప్పుడు కూడా, ఇప్పుడు కూడా మీరు ఈవీఎంల మీదో లేకపోతే చంద్రబాబు పాపాల మీదో ఆధారపడితే మీ పార్టీకి భవిష్యత్తు ఏంటి? మీ పార్టీని క్లోజ్ చేసుకోండి అని లోకల్‌గా, ఇంటర్నల్‌గా జరుగుతున్నటువంటి 40% ఎవరైతే ఉన్నారో వైసీపీ కార్యకర్తలు, వాళ్ళ నుంచి వాళ్ళ మనసులో మాటగా వస్తుంది అంటూ కొన్ని రకాల న్యూస్ స్పెక్యులేట్ అవుతోంది. అంటే అర్థం చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు అర్థం చేసుకోవట్ల పరిస్థితుల్ని. జగన్మోహన్ రెడ్డి కానీ, పైన ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇప్పుడు మంత్రుల అంశం తీసుకోండి. ఒక రాష్ట్రంలో ఒక రేపో, మర్డర్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా వాటిని ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అట్లా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరు స్పందించాలి? ఒక ఒక అనుకోని సంఘటన జరిగింది, మర్డరో, రేపు ఇట్లాంటివి జరిగాయి. ఎవరు స్పందించాలి? భారీ ఎత్తున అది వైరల్ అయింది. ఎవరు స్పందించాలి? హోమ్ మినిస్టర్ స్పందించాలి. పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఏదో ఇష్యూ జరిగింది. ఎవరు స్పందించాలి? పౌర సరఫరాల శాఖ మంత్రే స్పందించాలి, లేదా ముఖ్యమంత్రి. లేదు, ఇరిగేషన్ రిలేటెడ్ ఏదో ఇష్యూ వచ్చింది, ఇప్పుడు కాళేశ్వరం గొడవ జరుగుతుంది అక్కడ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ జరుగుతుంది. అప్పటి మాజీ మంత్రి దాని మీద స్పందించాలి ఫస్ట్. ఇప్పుడు ప్రస్తుత మంత్రి మాట్లాడాలి దాని మీద, ఆ తర్వాత మిగతా వాళ్ళు. కానీ ఏపీలో ఎవరు స్పందించారు? గత 5 ఏళ్ళుగా సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి స్పందించారు. ఆయనకి ఏం సంబంధం లేదు దీంతో, ఆయన ఎవరు గెలిపించాలి, ఆయనకి ఎమ్మెల్యే కాదు, ఆయన ఎంపీ కాదు, ఆయన మినిస్టర్ కాదు. పోటీ చేసి ఉంటే గెలిచేవారేమో. అయినా కానీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచున్నా, ఆయనకు ఒకవేళ ఏదన్నా మంత్రి పదవి ఇచ్చినా ఆయన అప్పుడు కాదు స్పందించాల్సింది, ఆయన సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలు స్పందించాలి, లేదంటే కట్ చేస్తే చీఫ్ మినిస్టర్ స్పందించాలి. ఇట్లాంటివన్నీ కూడా మమ్మల్ని ముంచేసాయి అని చక్కగా ఒక 10-15 కారణాలతో వైసీపీలోని లోకల్ లెవెల్ క్యాడర్, మీరు రాష్ట్ర వ్యాప్తంగా 170 నియోజకవర్గాల్లో కూడా వైసీపీలోని లోకల్ లెవెల్ క్యాడర్ చక్కగా వాళ్ళు విశ్లేషణ చేసుకుంటున్నారు. అబ్బా, ఇంటర్నల్ డిస్కషన్స్ చూశాను నేను, ఎంతో చక్కగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో కానీ, వాళ్ళ ఫేస్బుక్ గ్రూపుల్లో. బంగారంలాగా సరైనటువంటి విధానం తెలుసుకుని ఈసారి ఇట్లా కాదు, ఇట్లా చేయాలి. వాళ్ళకి చంద్రబాబు మీద కోపమే, చంద్రబాబు అంటే ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళు హేట్రెడ్ ఉండొచ్చు, వాళ్ళు చంద్రబాబు బూతులు తిడుతూ ఉండొచ్చు, అది డజంట్ మ్యాటర్. తప్పు జరిగింది, ఓడిపోయామన్నప్పుడు దాన్ని ఎక్కడెక్కడ జరిగిందో తెలుసుకుని పైకి ఎదగకపోతే ఎలా అంట నేను. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓన్లీ ఒకదాని మీదే ఆయన స్టిక్ ఆన్ అవుతున్నారు? ఓకే, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అనుకున్నా దాని మీద కూడా మీరు ఎందుకు ఏమీ చేయట్లా? సుప్రీం వరకు వెళ్ళలేకపోయారు. ఎలక్షన్ తర్వాత 40,000 వీవీప్యాట్లు నేను ఇది చెక్ చేసుకోమని ఇచ్చినప్పుడు కూడా ఆయన చెక్ చేసుకోలేదు. మరి ఆ పార్టీ అప్పుడు ఏం చేస్తోంది? దాన్ని కూడా ఒక 10-20% రీజన్గా చూపిస్తూ దాని మీద కూడా పోరాటం చేయండి. చేయట్లా, చేస్తూ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మీరు ఓడిపోవడానికి అనే దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు కావాలని చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో, మూర్ఖత్వంతో చేస్తున్నారో, ఓవర్ కాన్ఫిడెన్స్తో చేస్తున్నారో, మంచితనంతో చేస్తున్నారు. మంచితనం కూడా ఉండొచ్చు ఇందులో, చేస్తున్నారో తెలియదు కానీ చాలా అంశాలను ఇగ్నోర్ చేస్తున్నారు. కానీ మీ లోకల్ క్యాడర్ మాత్రం చక్కగా అర్థం చేసుకుని దాన్ని విశ్లేషణ చేస్తున్నారు. వాళ్ళకి తగ్గట్టు మీరు కూడా బూస్ట్ ఇస్తే ఖచ్చితంగా 2029లో మీకు అవకాశం ఉంటుంది, అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎనీ సిట్టింగ్ గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది. ఎనీ సిట్టింగ్ గవర్నమెంట్ ఏ దేశంలో అయినా సరే, మోడీ దగ్గర నుంచి కేఏ పాల్ దాకా ఈ దేశంలో ఉన్న ఎనీ రాజకీయ నాయకుడు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా వరకు ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే మన వ్యవస్థలు అంత వరస్ట్గా ఉంటాయి కాబట్టి. సో దాన్ని ఉపయోగించుకుని రేపు అధికారంలోకి రావడం ఎట్లా అనేది ఆలోచించాలి తప్ప, ఇట్లా చేస్తే ఖచ్చితంగా ఆల్రెడీ ఇంటర్నల్ డిస్కషన్స్లో అంటున్నారు, ఇలాంటి మాటలు చెప్పేటట్టయితే ఈవీఎంలు చంద్రబాబు పాపాలు అనేటైతే వద్దన్న పార్టీ మూసేద్దాం అనేసి వాళ్ళు అనుకుంటున్నటువంటి పరిస్థితి. సరే, మన ఛానల్ షార్ట్స్ ఒకసారి చూడండి. బ్రేకింగ్ న్యూస్ కానీ, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ కవర్ చేస్తున్నా. సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ కొడితే మీకు అవి పెట్టిన వెంటనే వస్తాయి. 15 సెకండ్లో బ్రేకింగ్ న్యూస్, 15 సెకండ్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే కొంచెం కష్టమే ఇవ్వడం ఎవరికైనా. మనం చాలా గట్టిగా ట్రై చేస్తున్నాం. ఒకసారి చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన ఫీల్ గాను, బెల్ ఐకాన్ కొట్టపోయిన ఫీల్ కానీ ఒక్కసారి షార్ట్స్ అయితే చెక్ చేయండి మన ఛానల్లో. మీకు వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి దాంట్లో.